హలో పిల్లలు, ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్డ్ వే. మరి పిల్లలు, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టుగా నేను హోంవర్క్ క్వశ్చన్స్ సంబంధించి కూడా నేను వీడియో చేస్తానని చెప్పాను. మరి బిగినింగ్ నుండి కూడా ప్రతి టాపిక్ యొక్క హోంవర్క్ సమ్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. మరి ఈ పర్టికులర్ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్లో మనం ఇచ్చినటువంటి హోంవర్క్స్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మీరు చేసినటువంటి నోట్స్ వాటిని కరెక్షన్ చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారు వాళ్ళకు తప్పగా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. లెట్స్ సీ డివిజిబిలిటీ రూల్స్ లో మనము ఏ ఏరియాస్ లో మనం ఈ హోంవర్క్ ఇచ్చామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ 5th స్లైడ్ లో కొన్ని సమ్స్ నేను చేయడం జరిగింది. See which of the following are divisible by 2. ఒక 2 చేశాను నేను, ఒక 2 మీకు హోంవర్క్ గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఇందులో దీన్ని ఏ విధంగా చేస్తాం చూడండి. ఇక్కడ వన్స్ ప్లేస్ ఏముంది మనకు, హియర్ వన్స్ ప్లేస్ డిజిట్ ఈస్ బట్ 6, సో ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అని రాయడం జరుగుతుంది. వన్స్ ప్లేస్ డిజిట్ ఈస్ what? It is 6. So 10,986 is divisible by 2. In the same way, see the fourth one. Here the ones place digit is what? It is just 1. So it is an odd number. 2, 4, 6, 8, 0 untene 2 తో డివిజన్ అవుతుంది. Odd number ఉంటే it cannot divisible by 2. So here ones place digit is 1. So 38,601 is not divisible by 2. ఈ విధంగా రాయడం జరుగుతుంది. ఇంకా చూద్దాం, ఇంకా ఏమి ఇచ్చామో ఇందులో హోంవర్క్ చూద్దాం. నెక్స్ట్ సి హియర్ ఇవి కూడా 2 డివిజిబిలిటీ రూల్స్ సంబంధించి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ డివిజిబుల్ బై 2. ఇందాక ఒక 2 సమ్స్ వచ్చేసి మనము ఎక్సర్సైజ్ సమ్స్ లో ఒక 2 హోంవర్క్ గా మీకు ఇవ్వడం జరిగింది అనమాట. ఇవి కంప్లీట్ హోంవర్క్ 5 కూడా మీకే హోంవర్క్ గా ఇవ్వడం జరిగింది. ఇందులో ఫస్ట్ వన్ చూడండి, 14,588. వన్స్ ప్లేస్ డిజిట్ ఇస్ బట్ 8. అదే రాస్తాం, వన్స్ ప్లేస్ డిజిట్ ఇస్ 8. సో 14,588 is divisible by 2. Divisible by 2. ఇది ఫస్ట్ దానికి ఆన్సర్. సి సెకండ్ వన్, వన్స్ ప్లేస్ డిజిట్ ఇస్ వాట్? 9. సో ఆడ్ నంబర్, సో ఇట్ కెనాట్ divisible by 2. వన్స్ ప్లేస్ digit is 9. So 5,689 is not divisible by 2 అని రాయడం జరుగుతుంది. సి థర్డ్ వన్, ఇక్కడ కూడా చూడండి 5 ఉంది, సేమ్ రాస్తావు. థర్డ్ దానికి ఏం రాసావు? సేమ్ వన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ 5. సో 30,085 ఈజ్ నాట్ divisible by 2. In the same way, fourth one, ones place digit is what? 8. ఫస్ట్ దానికి రాసినట్టు, ఎందుకంటే 8 ఉంది కాబట్టి ఇది డివిజిబుల్ అవుతుంది. సి వన్స్ ప్లేస్ డిజిట్ ఈజ్ what? Is 8. So 88,068 is divisible by 2 అని రాయడం జరుగుతుంది. తర్వాత ఫిఫ్త్ వన్ చూడండి, వన్స్ ప్లేస్ డిజిట్ 8 ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా ఫోర్త్ దానికి ఏ విధంగా ఉందో సేమ్ రాస్తావు. ఇక్కడ నంబర్ ఒకటి రాస్తే సరిపోతుంది అనమాట. సో 2,808 ఈజ్ divisible by 2. ఈ విధంగా హోంవర్క్ సమ్స్ చేయవచ్చు. నెక్స్ట్ ఇంకొక డివిజిబిలిటీ రూల్ కి సంబంధించినటువంటి హోంవర్క్ సమ్స్ చూద్దాం. దట్ ఈస్ 3 డివిజిబిలిటీ రూల్. చూడండి, ఇందులో ఒకటి స్కిప్ చేయడం జరిగింది.
ఎక్సర్సైజ్ లో అనుకుంటాను టూ ఉన్నాయి, థర్డ్ వన్ అండ్ ఫోర్త్ వన్. సి వాట్ ఈస్ డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 3? సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్, సమ్ ఆఫ్ all digits is a multiple of 3, is a multiple of 3, then the whole number is also divisible by 3. So sum of all digits చూస్తాం ఇందులో. See third one ఏముంది మనకు, sum of all digits of 5994 is what? That is 5 plus 9 plus 9 plus 4, which is, see, 9 plus 9 18, 18 plus 4 22, 22 plus 5 27. So 27 is what? It is a multiple of 27 is multiple of 3, multiple of 3. So what? 5994 is divisible by 3 అని రాయడం జరుగుతుంది. Now let's see fourth one. See here, sum of digits is equals to what? 5 plus 0 plus 0 plus 9 plus 1, which is, చూడండి ఇక్కడ 5 అని జీరోస్ అవసరం లేదు. 5 plus 9 14, 14 plus 1 15. So 15 is what? 15 is a multiple of 3. So 15 is 15 is 15 is multiple of 3. So what? 50,091 is divisible by 3 అని రాయడం జరుగుతుంది. Now let's move on to next divisibility rule homework, that is divisibility rule of 4. Right, ఇక్కడ చూడండి, what is divisibility rule of 4? The digits formed by the last 2 digits of the given number is a multiple of 4 are divisible by 4, then the whole number is divisible by 4. Right, ఇక్కడ మనము 1 2 చేసాము, 3 4 5 మీకు హోంవర్క్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, లాస్ట్ 2 digits ఏం ఫామ్ అయినా ఇక్కడ 24. సో 24 is what? 24 is a multiple or divisible by what? By 4. So 7324 is divisible by 4 అని రాయవచ్చు. తర్వాత 04, ఇక్కడ చూడండి, లాస్ట్ 2 digits ఫామ్ అయ్యే నెంబరు 04. సో 04 is what? It's nothing but 4. 4 is a multiple of 4. 4 is multiple of 4. So 2304 is divisible by what? By 4 అని రాయడం జరుగుతుంది. ఇందులో చూడండి, లాస్ట్ 2 digits తో ఫామ్ అయ్యే నెంబర్ ఎంత? 96. సో ఇక్కడ చూడండి, 96 ఈజ్, అఫ్ కోర్స్ మనము 4 tables నేర్చుకునేటప్పుడు 4 tens అనే నేర్చుకుంటాం, అయితే 96 కూడా 4 table లోనే వస్తుంది. మీరు కావాలంటే ఇక్కడ 96ని ఇక్కడ డివిజన్ చేసుకొని చూడండి, డివిజన్ అయిందంటే అది మల్టిపుల్. సో 4 తో 4 2s are 8, 1 గెట్ డౌన్ చేస్తాం, 6 గెట్ డౌన్ చేస్తాం, 4 4s are 16, రిమైండర్ ఇస్ 0. సో 24. సో ఎగ్జాక్ట్ గా డివిజన్ అయింది కాబట్టి 96 ఈజ్ డివిజిబుల్ అన్నా రాయండి, లేదంటే మల్టిపుల్ అయినా రాయండి, రెండు ఒకటి. డివిజిబుల్ బై 4. లాస్ట్ 2 digits తో ఫామ్ అయ్యే నెంబరు 4 తో డివిజన్ ఏంటంటే ద హోల్ నెంబర్, దట్ ఈస్ 30,696 ఈజ్ డివిజిబుల్ బై 4 అని రాయడం జరుగుతుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్. అఫ్ కోర్స్ ఇందులో మనకు హోంవర్క్ సమ్స్ ఉన్నాయి, ఒక 5 sums ఉంటాయి, చూడండి. ఇక్కడ చూడండి, లాస్ట్ 2 digits తో ఫామ్ అయ్యే నెంబర్ ఎంత? 20. See 20 is what? 20 is multiple of 4. So what?
67,520 is divisible by what? By 4. In the same way 39. చూడండి 39 is not a multiple of 4. 39 అంటే is not a multiple or divisible by what? By 4. So what? So 1839 is not divisible by what? By 4. మీరు ఎవరైనా ఈ వీడియో ఇప్పుడు చూస్తుంటే దీని కాన్సెప్ట్ నేను చెప్పాను. ఆ కాన్సెప్ట్ వీడియో చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుంది. తర్వాత 14 వాటికి సంబంధించినటువంటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. 14 is what? 14 is a multiple of 4? No. So 14 is not a multiple of multiple of 4. So what? So 7,314 is not divisible by what? By 4. See 04 అంటే 4a. 4 is a multiple of 4. 4 is a multiple of 4. So what? So 9,104 is divisible by what? By 4. Next 90. చూద్దాం. ఇది 90 అనేది మనకు 4 తో డివిజన్ అవుతుందేమో చూడండి. 4 తో 4 2s are 8, రిమైండర్ 1, 0 గెట్ డౌన్ చేస్తాం. 4 2s are 8, రిమైండర్ 2. సో ఎగ్జాక్ట్ గా డివిజన్ కాలేదు కాబట్టి 90 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆర్ డివిజిబుల్ అనొచ్చు. మల్టిపుల్ ఆఫ్ 4. సో వాట్? సో 8,890 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 4 అని రాయడం జరుగుతుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ ఫిఫ్త్ డివిజిబిలిటీ రూల్. రైట్, ఇందులో చూడండి, ఇక్కడ ఒక 2 sums చేశాను, 3 sums మీకు ఇక్కడ ఎక్సర్సైజ్లో ఇవ్వడం జరిగింది. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 5 ఏమి? వన్స్ ప్లేస్ డిజిట్ either 0 or 5. చూడండి, ఇక్కడ వన్స్ ప్లేస్ డిజిట్ is what? It is 5. So it is divisible by 5. So ones place digit is 5. So 38,905 is divisible by 5. అలాగే ఇక్కడ ఏముంది? వన్స్ ప్లేస్ డిజిట్ is 5. Place digit is 5. So 385 is divisible by what? By 5. అలాగే ఇక్కడ ఏముంది? వన్స్ ప్లేస్ డిజిట్ 0. వన్స్ ప్లేస్ డిజిట్ is 0. So 8,890 is divisible by 5. ఈ విధంగా రాయడం జరుగుతుంది. వీటికి సంబంధించి హోంవర్క్ ఏమున్నాయో చూద్దాం ఒకసారి. హోంవర్క్ రైట్, ఇక్కడ చూడండి, వన్స్ ప్లేస్ డిజిట్ 0. సో ఇది 5 తో డివిజన్ అవుతుంది. ఎస్ ఆర్ నో రాసేద్దాం. వర్కింగ్ రాసుకోండి. వన్స్ ప్లేస్ డిజిట్ 5 ఉంది కాబట్టి ఎస్, 4 ఉంది కాబట్టి నో, 2 ఉంది కాబట్టి నో, 0 ఉంది కాబట్టి ఎస్. ఈ విధంగా రాయవచ్చు. తర్వాత 6 డివిజిబిలిటీ రూల్కి సంబంధించి ఇక్కడ మనము 1-2 sums చేసాము. హోంవర్క్ ఏమీ లేదనుకుంటాను, బహుశా హోంవర్క్ ఇచ్చినట్లు లేము. రైట్, ఓకే. ఒకవేళ హోంవర్క్ ఇచ్చినా కూడా మరి వీడియోలో నేను ఒకసారి చెక్ చేసి దీనికి సంబంధించినటువంటి, అంటే అఫ్ కోర్స్ ఇక్కడ నేనేమన్నానంటే అద్దో ఇది హోంవర్క్. లిస్ట్ అట్లీస్ట్ 5 numbers విచ్ ఆర్ డివిజిబుల్ బై 6. 6తో డివిజన్ అయ్యేటటువంటి ఏవైనా ఒక 5 numbers రాయమన్నారు. వెరీ గుడ్. రైట్, చూడండి, ఇట్లా
ఇప్పుడు ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ ఏం చెప్పండి? డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 6ab, ద నంబర్ విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 2 అండ్ ఆల్సో 3 ఈజ్ డివిజిబుల్ బై 6. అంటే 2తోనూ డివిజన్ కావాలి, 3తోనూ డివిజన్ కావాలి. అలాంటి 5 నంబర్స్ రాయమన్నమాట. చూడండి ఏ విధంగా రాస్తామో ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి ఫస్ట్ 2తో డివిజన్ కావాలంటే వన్స్ ప్లేస్లో మనకు ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 రాసుకుంటాం. తర్వాత 3తో డివిజన్ కావాలంటే సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ మస్ట్ బి బట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. 3తో డివిజన్ కావాలి కాబట్టి ర్యాండమ్గా కొన్ని నెంబర్స్ వేసుకోండి. ఇప్పటివరకు ఎంత వచ్చింది? సమ్ము 9, ఇక్కడ 1 వేద్దాం, 10, ఒక 3, 13 నాటే మల్టిపుల్ ఆఫ్ వట్ 3. 13 తర్వాత ఇక్కడ 2 వేసామనుకోండి. ఇప్పుడు చూడండి 23,154 2తో డివిజన్ అవుతుంది. సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ 2 + 3 5, 5 + 5 10 + 1 11 + 4 15. ఎగ్జాక్ట్గా 3తోనూ డివిజన్ అవుతుంది కాబట్టి ఇది 6తో కూడా డివిజన్ అవుతుంది. నంబర్స్ which are divisible by what 6. ఇట్లాంటివి ఒక 5 నెంబర్స్ రాయమని. రైట్, ఇందాక చూసినట్టుగా వన్స్ ప్లేస్ ఫస్ట్ ఒక ఈవెన్ నెంబర్ రాసేయండి. ఇంకా ర్యాండమ్గా రాసుకుంటారు. రాయండి 8 7 1 అనుకోండి. ఇప్పటి వరకు సమ్ ఎంత చూడండి? 8 + 8 16, 23 + 1 24. 24 అనేది అఫ్కోర్స్ 3తో అవుతుంది. నెక్స్ట్ 3తో అయితే 27 కాబట్టి ఇంకొక 3 వేసుకోండి. రైట్, 31,788. నెక్స్ట్ ర్యాండమ్గా ఇక్కడ 0 వేయండి. 7 6 13, ఇక్కడ ఒక 4, 13 + 4 17. ఓకేనా? ఇక్కడ 1 వేసుకోండి. 18 ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. నెక్స్ట్ ఇంకొక నెంబరు ఇక్కడ 2 వేయండి. 3 5 4, ఇదంతా 5 10 14, ఇక్కడ ఒక 1 15 సరిపోతుంది. ఓకేనా? 14,532. నెక్స్ట్ ఇక్కడ 8 వేయండి. 6 4 0 18 14 అండ్ 18. ఓకే 18. ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఒక 6 వేద్దాం. 24 ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. చూడండి అలాంటి చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా 2తోనూ డివిజన్ అవుతాయి, 3తోనూ డివిజన్ అవుతాయి కాబట్టి దిస్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 6. ఈ విధంగా ఫస్ట్ వీడియోకి సంబంధించినటువంటి హోంవర్క్స్. మరి నెక్స్ట్ ఇంకొక వీడియోలో రిమైనింగ్ డివిజిబిలిటీ రూల్స్కి సంబంధించినటువంటి హోంవర్క్స్ చెప్పడం జరుగుతుంది. మీరు నోట్స్లో చేసిన వాటిని కరెక్షన్ చేసుకోండి, పోల్చుకోండి కరెక్ట్గా చేసామా లేదా అనేది ఒకసారి వెరిఫై చేసుకోండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఇది ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరి బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అట్ ఆల్ ఏజెస్లో మరొక టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు.